నగరాన్ని కార్చిచ్చు కమ్మేసింది. నగరంలో మొత్తం 19,000 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. అయితే ఈ కార్చిచ్చులు వాతావరణ మార్పులతో వచ్చినవి కావన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరో ఉద్దేశపూర్వకంగా రేపిన మంటలే కార్చిచ్చుకు కారణమైనట్లు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు లాస్ ఏంజల్స్ కార్చిచ్చుపై భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. ఒకరు వాతావరణ మార్పులు కారణమంటే మరొకరు కలప ఇల్లే కారణమంటున్నారు. మరొకరు మాత్రం న్యూయార్క్ వేడుకలు కారణమంటున్నారు. అయితే లాస్ ఏంజల్స్ నగరాన్ని నాశనం చేసిన కార్చిచ్చు వెనుక చీకటి కుట్రలు ఉన్నాయా? మంటలు రేగడానికి కారణమేమిటి? అగ్నిమాపక శాఖ ఏమంటోంది? వాచ్ ది స్టోరీ. విల్డ్ ఫైర్ లాస్ ఏంజల్స్ నగరాన్ని పూర్తిగా నాశనం చేశాయి. కానీ రాజకీయాలు మాత్రం అంతకన్నా దారుణంగా మారాయి. అసలు ఈ కార్చిచ్చు ఎలా మొదలైంది? దీనిపై రోజుకో కొత్త కథనం వెలుగులోకి వస్తోంది. ఎప్పటిలాగే ఈ విధ్వంసానికి వాతావరణ మార్పులే కారణమా, లేక మరేదైనా చీకటి కోణం ఉందా? కావాలనే ఎవరైనా మంటలను రాజేశారా? ఈ మంటలు మొదటి పసిఫిక్ తీరంలోని పాల్సైడ్స్ లో జనవరి 7న ఉదయం 10 గంటలకు మొదలయ్యాయి. అదే రోజు మరో 2 చోట్ల కూడా మంటలు రేగాయి. ఈటన్, హర్ట్స్ అనే ప్రాంతాల్లో ఈ మంటలు కనిపించాయి. ఆయా ప్రాంతాల్లో ఇప్పటి వరకు మంటలు అదుపులోకి మాత్రం రాలేదు. వీటిలో భారీ విధ్వంసం సృష్టించింది మాత్రం పాలసైడ్స్ లోని కార్చిచ్చే. ఇక్కడ కేవలం 13% మంటలనే అదుపు చేశారు. ఆ తరువాత వుడ్లే ప్రాంతంలోనూ మంటలు చెలరేగాయి. మిగిలిన మంటలు మాత్రం ఇంకా రగులుతున్నాయి. అయితే జనవరి 8న వుడ్లీ, లిడియాతో పాటు హాలీవుడ్ హిల్స్ ప్రాంతాల్లో కూడా మంటలు చెలరేగాయి. ఈ మంటలన్నీ అగ్నిమాపక దళాలు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ మంటలు వ్యాపించడంపై పలు వాదనలు తెరపైకి వస్తున్నాయి. పాలసైడ్స్ లో కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా మంటలు చెలరేగాయి. దీనికి బాణసంచానే కారణమంటున్నారు. పాలసైడ్స్ లో మానసంచా కారణంగా రేగిన మంటలను లాస్ ఏంజల్స్ అగ్నిమాపక దళం ఆర్పేసింది. కానీ బలమైన గాలుల కారణంగా ఈ మంటలు తిరిగి రేగాయి. ఈ మంటలే లాస్ ఏంజల్స్ ను బూడిద చేశాయని కొందరు వాదిస్తున్నారు. దీనిపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. ఇక కార్చిచ్చుకు రెండో కారణం వాతావరణ మార్పులంటున్నారు. అమెరికాలోని పశ్చిమ తీరంలో విల్డ్ ఫైర్ అనేవి సహజం. నిజానికి ఈ కార్చిచ్చులు చాలా కీలకం. లాస్ ఏంజల్స్ దక్షిణ కాలిఫోర్నియాలో ఉంటుంది. ఈ ప్రాంతంలో కరువు కాటకాలు ఎక్కువగా సంభవిస్తాయి. గత 2 దశాబ్దాలుగా దక్షిణ కాలిఫోర్నియాలో క్షామం నెలకొన్నది. ఆ తరువాత గత 2 ఏళ్లుగా అసాధారణ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల కారణంగా పచ్చిక బయళ్లు భారీగా పెరిగాయి. కానీ ఈ శీతాకాలం మాత్రం పూర్తి పొడిగా మారింది. దీంతో దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతం నిప్పుల కొలిమిలా మారింది. పచ్చిక బయళ్లు ఎండిపోయాయి. భారీ ఉష్ణోగ్రతలు నెలకొన్నాయి. ఇక చిన్న మంట రేగినా కార్చిచ్చు రేగేలా పరిస్థితులు మారాయి. ఈ ప్రాంతం గుండా భారీగా కార్లు వెళ్తాయి. ఎండుగడ్డిపై ఎవరో ఒకరు సిగరెట్ ఆర్పకుండా పడేసినా మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. ఈ మంటలకు ఆ తరువాత విపరీతమైన గాలులు ఆజ్యం పోశాయి. ఈ గాలులను శాంటానా గాలులంటారు. బలమైన శాంటానా గాలుల కారణంగా మంటలు విపరీతంగా వ్యాపించాయి. పాలసైడ్స్ లో ఉదయం 25 నిమిషాల్లో ఏకంగా 200 ఎకరాలకు మంటలు వ్యాపించాయి. ఆ తరువాత ఈ మంటలు మరింత జోరుగా విజృంభించాయి. ఇక మూడో కారణం ఏమిటంటే వేలాడుతున్న విద్యుత్ వైర్లు. సాధారణంగా బలమైన గాలులు వీచినప్పుడు లాస్ ఏంజల్స్ కు విద్యుత్ సరఫరాను నిలిపేస్తారు. కానీ శాంటానా గాలులు మొదలైనా సరే ఈటెన్ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపేయలేదు. మంటలు చెలరేగిన తరువాత కూడా విద్యుత్ సరఫరా నిలిపేయకపోవడంతో సందేహాలకు తావిస్తోంది. విద్యుత్ తీగలు తెగపడి మంటలు చెలరేగి ఉంటాయని అనుమానిస్తున్నారు. వాస్తవానికి ఇవన్నీ సందేహాలు మాత్రమే. అయితే ఈ కార్చిచ్చుపై దర్యాప్తు నెలల తరబడి సాగే అవకాశం ఉంది. వాస్తవానికి ఆధారాలన్నీ కార్చిచ్చులో దగ్ధమయ్యాయి. దర్యాప్తులో నిజాలు బయటపడే అవకాశాలు చాలా తక్కువ. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే క్రైమ్ సీన్ తగలపడిపోయినట్టే అన్న మాట. క్రైమ్ సీన్ నిప్పుల్లో కూరుకుపోతే ఆధారాలు దొరకడం కష్టం. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎవరో కావాలనే మంటలు పెట్టినట్టు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లాస్ ఏంజల్స్ లో కార్చిచ్చుకు వాతావరణ మార్పులు కారణం కాదని, ఎవరిదో హస్తం ఉందని సెలబ్రిటీలు ఆరోపిస్తున్నారు. లాస్ ఏంజల్స్ విధ్వంసం వెనుక ఎవరో ఉన్నారన్న చర్చలోకి ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఎలాన్ మస్క్ వ్యక్తిగతంగా ఎలాంటి కామెంట్లు చేయలేదు. కానీ ఓ వీడియోను రిపోస్ట్ చేశారు. దీంతో ఈ మంటల వెనుక ఎవరో ఉన్నారని మస్క్ కూడా నమ్ముతున్నట్లు సంకేతాలిచ్చారు. ఎవరో వలస వచ్చిన వ్యక్తి ఈ మంటలకు కారణమంటూ చెప్పకనే చెప్పారు. అయితే అధికారులేమంటున్నారు? ఈ విషయంలో లాస్ ఏంజల్స్ అగ్నిమాపక శాఖ దీనిపై స్పందించింది. ఈ మంటల వెనుక ఎవరో ఉన్నట్టు ఆధారాలు లేవని అగ్నిమాపక శాఖ వెల్లడించింది. అయితే మంటల వెనుక ఎవరైనా ఉండే అవకాశాన్ని నిపుణులు మాత్రం అంగీకరిస్తున్నారు. బహుశా కారుచిచ్చును రగిలించాలనే ఉద్దేశంతో మంటలను రేపి ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మంటలను ఎవరో పెట్టారన్న చర్చ కార్చిచ్చు కంటే వేగంగా వ్యాపిస్తోంది. ఇక మరో మంటల వ్యాప్తిపై 5వ వాదన కూడా చక్కర్లు కొడుతోంది. ఇది కలపతో నిర్మించిన ఇళ్ల గురించి. చాలా వరకు లాస్ ఏంజల్స్ లో 20వ శతాబ్దానికి చెందిన కలపతో నిర్మించిన ఇళ్లే ఎక్కువగా ఉన్నాయి.
దీనికి కారణం లేకపోలేదు. గతంలో దక్షిణ కాలిఫోర్నియాలో భూకంపాలు విపరీతంగా వచ్చేవి. ఈ భూకంపాలను తట్టుకునేలా ఎక్కువగా కలప ఇళ్లను నిర్మించుకున్నారు. లాస్ ఏంజలస్ ప్రాంతంలో కార్చిచ్చులు తరచూ వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫైర్ ప్రూఫ్ ఇళ్లను నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కాలానికి తగినట్టుగా ఇళ్లను మార్చుకోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. విల్డ్ ఫైర్ మొత్తం లాస్ ఏంజల్స్ ను బూడిద చేసింది. మలాబూ మాన్షన్ భారీ మంటలకు మాత్రం చెక్కు చెదరలేదు. ఈ భవనం చుట్టూ ఉన్న నిర్మాణాలు కూడా కాలి బూడిదయ్యాయి. కానీ మలబూ మాన్షన్ మాత్రం తట్టుకుని మాత్రం పటిష్టంగా నిలిచింది. దీనికి కారణమేమిటంటే ఫైర్ ప్రూఫ్ మెటీరియల్తో దీన్ని నిర్మించారు. ఈ వాదనలు ఎలా ఉన్నా లాస్ ఏంజలస్ మాత్రం తన మౌలిక వసతుల నిర్మాణంపై పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాజా కార్చిచ్చు విధ్వంస నగర వాసులు పాఠంగా భావించాల్సిందే. లేదంటే మళ్లీ చరిత్ర పునరావృతం అవ్వడం ఖాయం. ఇదిలా ఉంటే ఇప్పుడు లాస్ ఏంజలస్ నగరంలో సుమారు 19,000 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇదే అదనుగా అక్కడి భవనాల అద్దెలను విపరీతంగా పెంచేశారు. యజమానులు అద్దెలను రెట్టింపు చేశారు. వాస్తవానికి అద్దెలు 10% మించి పెంచకూడదని కాలిఫోర్నియా చట్టాలు చెబుతున్నాయి. కానీ అక్కడి ఇళ్ల యజమానులు మాత్రం చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు. బెలెయిర్ అనే ప్రాంతంలో ఇళ్ల అద్దెలను విపరీతంగా పెంచారు. 4 పడకలున్న ఇళ్ల అద్దెను ఏకంగా $30,000 అంటున్నారు. ఇలా అసంబద్ధంగా రేట్లు పెంచిన వారిపై కాలిఫోర్నియా అటర్నీ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.